ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు? ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క బలాబలాలు ఏంటి? ఎవరి మిలిటరీ పవర్ఫుల్? రాజకీయంగా ఎవరి బలం ఎంత? ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే భారత్ ఎవరి వైపు స్టాండ్ తీసుకుంటుంది? భారత్ కు ఇజ్రాయెల్ మిత్రదేశమే, అలాగే ఇరాన్ కూడా భారత్ కు మిత్రదేశమే. ఈ యుద్ధం అణుబాంబు వరకు వెళ్తుందా అనే విషయాలు డీటెయిల్ గా మ్యాప్స్ ద్వారా ఒక సగటు మనిషికి కూడా అర్థమయ్యే విధంగా చెప్తా. ఒకవేళ మన ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇజ్రాయెల్ నుండి 2300 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ అనే దేశం ఉంటుంది. ఇరాన్ యొక్క టోటల్ పాపులేషన్ 8.6 crores. ఇరాన్ యొక్క టోటల్ ఏరియా 16 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు. ఇజ్రాయెల్ యొక్క టోటల్ పాపులేషన్ 96 లక్షలు ఉంటారు. ఇజ్రాయెల్ యొక్క టోటల్ ఏరియా కేవలం 22,000 స్క్వేర్ కిలోమీటర్లు. సో ఈ రెండు దేశాలు బార్డర్ను షేర్ చేసుకోవు. ఏప్రిల్ 1 రోజు ఇజ్రాయెల్ సిరియాలో ఉన్న ఇరాన్ కాన్సులేట్ పైన దాడి చేసి ఇరాన్ యొక్క ముఖ్యమైన 7 మంది సైన్యాధికారులను చంపేసింది. ఈ 7 మందిలో ఇరాన్ గాడ్ కార్ప్స్ లో ఒక భాగమైన కుడ్స్ కు బ్రిగేడియర్ జనరల్ అయిన మొహమ్మద్ రెజా జైదీ అనే ఒక పవర్ఫుల్ వ్యక్తిని ఇజ్రాయెల్ చంపడం జరిగింది. దీనికి ప్రతీకారంగా లాస్ట్ సాటర్డే ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాదాపు 300 మిజైల్స్ ను ఫైర్ చేయడం జరిగింది. దాదాపు 200 డ్రోన్స్ ను ఫైర్ చేసింది. మిజైల్స్ ను లెబనాన్ గుండా ఫైర్ చేసింది. అయితే డ్రోన్స్ ను మాత్రం ఇరాన్ తమ దేశం నుండి, తమ సాయిల్ నుండి డైరెక్ట్ గా ఇజ్రాయెల్ పైన ఫైర్ చేయడం జరిగింది. దీనికి అర్థం ఏంటి? ఇరాన్ ఇంటర్నేషనల్ లాను ధిక్కరించి వేరే దేశం పైన దాడి చేసింది అన్నమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇరాన్ ఇజ్రాయెల్ పైన యుద్ధం చేసింది అని చెప్పవచ్చు. ఇరాన్ దాడి కారణంగా ఇజ్రాయెల్కు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. జోర్డాన్ సిరియాలో ఉన్న యుఎస్ నాటో మిలిటరీ బేసెస్ ఇజ్రాయెల్ మిలిటరీకు సపోర్ట్ చేశాయి. ఇరాన్ పంపిన డ్రోన్స్ అండ్ మిజైల్స్ ను డిటెక్ట్ చేసి గాల్లోనే ధ్వంసం చేయడం జరిగింది. ఈ దాడి తర్వాత ఇరాన్ ఏమన్నది, ఇక్కడితో మేము ఈ ఇష్యూను క్లోజ్ చేస్తున్నాము, ఇకపై మేము ఈ యుద్ధాన్ని ఎస్కలేట్ చేయమని ప్రకటించడం జరిగింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం మేము ప్రతీకారం తీర్చుకుంటాము, ఇరాన్ పైన ప్రతిదాడి చేస్తాము అని అఫీషియల్గా ప్రకటించింది. ఎప్పుడు ప్రకటించిందంటే ఈ రోజే ప్రకటించింది. కొన్ని పత్రికలు ఏమంటున్నాయి అంటే ఇజ్రాయెల్ దగ్గర రివెంజ్ ప్లాన్ ఆల్రెడీ రెడీగా ఉంది, డేట్ కోసం వెయిటింగ్ అంతే అంటున్నారు. డెఫినెట్గా కావాలంటే చూసుకోండి, ఇజ్రాయెల్ రానున్న రోజుల్లో ఇరాన్ యొక్క ఆర్మీ పోస్ట్ పైన, లేదా ఇరాన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ బేసెస్ పైన, లేదా ఇరాన్ యొక్క గోడౌన్స్ పైన, లేదా ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన డెఫినెట్గా దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ ఊరికే అయితే ఉండదు. ఇజ్రాయెల్ ప్రతి దాడి చేస్తామని ప్రకటించిన తర్వాత ఇరాన్ ఇలా అన్నది, ఒకవేళ ఇజ్రాయెల్ మా పైన తిరిగి దాడి చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో ఇరాన్ అతి భయంకరమైన, చాలా స్ట్రాంగ్గా రెస్పాండ్ అవుతుంది అని ప్రకటించడం జరిగింది. ఇరాన్ ప్రకటన తర్వాత ఒక్కటి మాత్రం నిరూపితమైంది, ఫ్యూచర్లో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య డెఫినెట్గా యుద్ధం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉన్న మిలిటరీను కంపేర్ చేద్దాం. ఇరాన్ ప్రాక్సీ గ్రూప్స్ అయిన త్రిబుల్-హెచ్, అదే హౌతీ, హమాస్, హెజ్బుల్లా గురించి, మరియు ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేసే అమెరికన్ నాటో గురించి తర్వాత చెప్తా. జస్ట్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ యొక్క ఆర్మీను కంపేర్ చేద్దాం. అయినో యుద్ధ గెలుపు అనేది స్ట్రాటజీ, టెరైన్, ప్లానింగ్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఎవరి బలం ఎంతో కూడా తెలుసుకుందాం. ఇయర్ 2023లో ఇజ్రాయెల్ డిఫెన్స్ కోసం దాదాపు $24.2 బిలియన్ ను, అంటే దాదాపు 1,93,000 కోట్లను ఖర్చు పెట్టింది. అదే ఇయర్లో ఇరాన్ డిఫెన్స్ కోసం ఖర్చు పెట్టిన డబ్బు $9.9 బిలియన్, అంటే దాదాపు 80,000 కోట్లు. సో డిఫెన్స్ కోసం ఇరాన్ కంటే ఇజ్రాయెల్ 2 రెట్లు ఎక్కువగా ఖర్చు పెడుతోంది. ఎయిర్ పవర్లో ఇజ్రాయెల్ దగ్గర 612 వార్ ప్లేన్స్ ఉన్నాయి, ఇరాన్ దగ్గర 551 వార్ ప్లేన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర 2,200 వార్ ట్యాంక్స్ ఉన్నాయి, అండ్ ఇరాన్ దగ్గర ఆల్మోస్ట్ డబుల్, అంటే దాదాపు 4,000 వార్ ట్యాంక్స్ ఉన్నాయి. సముద్ర యుద్ధంలో ఇరాన్ స్ట్రాంగ్గా ఉందండి. ఇరాన్ దగ్గర 101 వార్ షిప్స్ ఉన్నాయి, అదే ఇజ్రాయెల్ దగ్గర కేవలం 67 వార్ షిప్స్ మాత్రమే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ రెండు దేశాల దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లేవు. సముద్ర యుద్ధంలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అనేది చాలా ముఖ్యమైనవి. మన భారత్ దగ్గర ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయో మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆర్మ్డ్ వెహికల్స్ దగ్గరకు వద్దాం. ఆర్మ్డ్ వెహికల్స్ అంటే ఈ ఫోటోలో చూపించినట్లు జీప్ ఆకారంలో, బస్ ఆకారంలో ఇవి ఉంటాయి. ఇవి ప్రొటెక్షన్ వెహికల్స్. ఇరాన్ దగ్గర దాదాపు 65,000 ఆర్మ్డ్ వెహికల్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర 43,000 ఆర్మ్డ్ వెహికల్స్ ఉన్నాయి. ఆర్మ్డ్ వెహికల్స్లో ఇరాన్ పై చేయి సాధించింది. గ్రౌండ్ యుద్ధంలో ఆర్మ్డ్ వెహికల్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ మరియు ఇరాన్ రెండు దేశాలు ఎడారి దేశాలు కాబట్టి ఆర్మ్డ్ వెహికల్స్, వార్ ట్యాంక్స్ అనేవి యుద్ధ సమయంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇజ్రాయెల్ దగ్గర దాదాపు 1,73,000 మంది యాక్టివ్ ట్రూప్స్ ఉన్నారు, అంటే సైనికులు ఉన్నారు. ఇరాన్ దగ్గర దాదాపు 5,65,000 మంది యాక్టివ్ ట్రూప్స్ మెంబర్స్ ఉన్నారు. ఇజ్రాయెల్ కంటే ఇరాన్లో 3 రెట్లు ఎక్కువగా ఉన్నారు. ఇజ్రాయెల్ దగ్గర దాదాపు 3.6 lakhs, అంటే 3,60,000 రిజర్వ్ ట్రూప్స్ ఉన్నారు.
రిజర్వ్ ట్రూప్స్ అంటే సామాన్య ప్రజలు లేదా రిటైర్డ్ సోల్జర్స్, ఎక్స్ ఆర్మీ సోల్జర్స్ను రిజర్వ్ ట్రూప్స్ అంటారు. ఎమర్జెన్సీలో మాత్రమే ఈ రిజర్వ్ ట్రూప్స్ను యుద్ధభూమిలో దింపుతారు. ఇరాన్లో కూడా దాదాపు 3,50,000 రిజర్వ్ ట్రూప్స్ ఉన్నారు. నెంబర్ గేమ్లో ఇరాన్ ఇజ్రాయెల్ కంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు అసలైన వెపన్ అణు ఆయుధాల్లో ఎవరి బలం ఎంతో తెలుసుకుందాం. అఫీషియల్గా అంటే అధికారికంగా ఇజ్రాయెల్ దగ్గర మరియు ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు అంటే న్యూక్లియర్ వెపన్స్ లేవు. బట్ అన్అఫీషియలీ ఇజ్రాయెల్ దగ్గర దాదాపు 80 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయండి. ఒక్క న్యూక్లియర్ వెపన్ వేస్తే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాలో అందరికీ తెలుసు. జపాన్లోని హిరోషిమా నాగసాకి యొక్క పరిస్థితి మనందరికీ తెలుసు, స్పెషల్గా చెప్పే అవసరం లేదు. ఇరాన్ వంటి ఎడారి దేశంలో అణుబాంబు ప్రయోగం జరిగితే ఏ లెవెల్లో డిస్ట్రక్షన్ ఉంటుందో ఒకసారి మీరే అనుమానం వేసుకోండి. మీకు ఒక విషయం చెప్తా, 1970sలోనే ఇజ్రాయెల్ న్యూక్లియర్ వెపన్స్ను డెవలప్ చేసుకుందండి. అణుబాంబును కనుక్కున్న రాబర్ట్ జే ఓపెన్హైమర్ ఒక యూదుడు అన్న విషయం మీకు తెలుసా? టాటా ఐపీఎల్ ప్రసారం అవుతున్న జియోలో ఓపెన్హైమర్ మూవీ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. 1970sలో ఇజ్రాయెల్ ఆటం బాంబ్ను తయారు చేసుకొని పెట్టుకుంది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా, అరబ్ దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్ పైన 1948లో దాడి చేశారు. 1950sలో కూడా 2 సార్లు దాడి చేశారు. 1967లో 6 డే వార్ చేశారు. 1970లో ఇజ్రాయెల్ అణు ఆయుధాల ప్రయోగం సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకుంది. అన్అఫీషియల్లీ కంప్లీట్ చేసుకుంది, ఎవరికి తెలియదు. సీక్రెట్ గా కంప్లీట్ చేసుకుంది. మేబీ సిఐఏకు తెలిసి ఉంటుంది. 1973లో మళ్ళీ అరబ్ దేశాలు ఇజ్రాయెల్ పైన దాడి చేశాయి. ఈ యుద్ధం మొదట్లో ఇజ్రాయెల్ ఆల్మోస్ట్ ఓడిపోయే సిచ్యువేషన్ లో వచ్చింది. ఈ యామ్ కిపూర్ వార్ యుద్ధం గురించిన ఫుల్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఈ యుద్ధం మొదట్లో ఇజ్రాయెల్ ఓడిపోయే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు అప్పటి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ గోల్డా మేయర్ శాంసన్ ఆప్షన్ అని ఒక ఆప్షన్ పెట్టుకుంది. ఆ ఆప్షన్లో ఇజ్రాయెల్ దాదాపు 13 న్యూక్లియర్ మిజైల్స్ ను ఎయిర్ క్రాఫ్ట్ లో ఫిట్ చేసి రెడీగా ఉంది. ఒకవేళ యుద్ధం ఓడిపోయామా న్యూక్లియర్ మిజైల్స్ తో దాడి చేయాలి అనుకున్నారు. బట్ ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ తర్వాతి రోజుల్లో పై చేయి సాధించి గెలిచింది. సో దాంతో శాంసన్ ఆప్షన్ ను పక్కన పెట్టారు. లేదు అంటే 1973లోనే ఇజ్రాయెల్ అణుబాంబులను అరబ్ దేశాల ఎడారిలో వేసి ఉండేది. 1973 యామ్ కిపూర్ యుద్ధం తర్వాత మొన్నటి వరకు ఒక్క అరబ్ దేశం కూడా ఇజ్రాయెల్ పైన డైరెక్ట్గా వార్ చేయలేదు, డైరెక్ట్గా అటాక్ చేయలేదు. మొన్న ఇరాన్ డ్రోన్స్ ద్వారా ఇజ్రాయెల్ పైన అటాక్ చేసి ఈ పెద్ద రికార్డును బ్రేక్ చేయడం జరిగింది. ఇరాన్ దగ్గర అణు ఆయుధాలు లేవు, ఇరాన్ బలహీనంగా ఉంది అనుకోవద్దు. అవసరమైతే ఇరాన్ నార్త్ కొరియా దగ్గర అణు ఆయుధాలను కొంటుంది. న్యూక్లియర్ వార్ అనేది జరగదు. న్యూక్లియర్ వార్ జరగడానికి 0.001% ఛాన్సెస్ ఉన్నాయి అంతే. ఇరాన్ ధైర్యం ఏంటి, ఇరాన్ యొక్క శక్తి ఏంటి అంటే ఇరాన్ యొక్క ధైర్యం HHH అంటే హమాస్, హౌతీ, హెజ్బుల్లా. ఈ 3 సంస్థలు ఇరాన్ యొక్క బి టీం లాంటి వారు. ఈ 3 సంస్థలకు ఇరాన్ ఫండ్ చేస్తుంది. 1982లో ఇరాన్ యొక్క రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అంటే ఇరాన్ యొక్క ఆర్మీ స్వయాన హెజ్బుల్లాను తయారు చేయడం జరిగింది. ఇప్పుడు హెజ్బుల్లా ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే హెజ్బుల్లా దగ్గర దాదాపు 1,00,000 మంది ట్రైన్డ్ ఫైటర్స్ ఉన్నారు, కరుడు గట్టిన ఫైటర్స్ ఉన్నారండి. హెజ్బుల్లా దగ్గర ఇప్పుడు దాదాపు 1,20,000 మిజైల్స్ ఉన్నాయి. ఇందులో దాదాపు 40,000 మిజైల్స్ను గంట వ్యవధిలో ఇజ్రాయెల్ పైన ఫైర్ చేస్తే ఐరన్ డోమ్ను బైపాస్ చేయొచ్చు. హెజ్బుల్లా లెబనాన్లో ఉంటారు. లెబనాన్ ఇజ్రాయెల్ పక్కనే ఉంటుంది, అంటే లెబనాన్ ఇజ్రాయెల్తో బార్డర్ను షేర్ చేసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ యమన్లో ఉన్న హౌతీ. ఈ హౌతీ గ్రూప్కు కూడా ఇరాన్నే ఫండ్ చేస్తుంది. హౌతీ కూడా షియా మిలిటెంట్ గ్రూపే. రెడ్ సీలో ఈ హౌతీ గ్రూప్ వ్యాపార నౌకలను హైజాక్ చేస్తూ ఉంటుంది. హౌతీలో దాదాపు 10,000 మంది ఫైటర్స్ ఉన్నారు. నెక్స్ట్ హమాస్. హమాస్ గురించి మనందరికీ తెలుసు, స్పెషల్గా చెప్పే అవసరం లేదు. సో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరిగితే ఇరాన్ 4 ఫ్రంట్లో వార్ను ఓపెన్ చేస్తుంది అన్నమాట. ఫస్ట్ ఫ్రంట్ పేరు ఇరాన్ నుండి డైరెక్ట్గా డ్రోన్స్తో అటాక్ చేస్తుంది. సెకండ్ ఫ్రంట్ హెజ్బుల్లా ద్వారా మిజైల్స్తో అటాక్ చేస్తుంది. థర్డ్ ఫ్రంట్ హమాస్ ద్వారా బార్డర్ను దాటిస్తుంది. ఆల్రెడీ అక్టోబర్ 7th రోజు హమాస్ బార్డర్ను ఎలా దాటిందో మనందరికీ తెలుసు. ఇరాన్ దగ్గర ఉన్న షాహిద్ డ్రోన్స్ అనేవి చాలా డేంజరస్. ఈ డ్రోన్స్ను ఇరాన్ యొక్క షాహిద్ ఏవియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తయారు చేస్తుంది. ఇది మేడ్ ఇన్ ఇరాన్ డ్రోన్. మేబీ ఈ డ్రోన్స్కు కావాల్సిన చిప్స్ను గుంటనక చైనా సప్లై చేసి ఉంటుంది. ఇది చాలా చీప్ డ్రోన్స్. కేవలం 10 నుండి 12 లక్షల్లో ఈ డ్రోన్స్ 20 kgల ఎక్స్ప్లోజివ్స్ను క్యారీ చేస్తాయి. ఒక షాహిద్ డ్రోన్ను ధ్వంసం చేయడానికి మొన్న US వాడిన మిజైల్ యొక్క ఖర్చు, అంటే ఒక్క ఎయిర్ టు ఎయిర్ మిజైల్ యొక్క ఖర్చు దాదాపు 166 లక్షలు. 12 లక్షల డ్రోన్ కోసం దాదాపు 166 లక్షలు ఖర్చు పెట్టారు. మొన్న ఇరాన్ దాడిని ఆపడానికి ఇజ్రాయెల్, US, UK దేశాలకు దాదాపు 8,000 కోట్లు ఖర్చు అయింది అంటున్నారు. సో షాహిద్ డ్రోన్స్ అనేవి చాలా డేంజరస్. ఈ డ్రోన్స్ అనేవి దాదాపు 2,500 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలవు.
సో ఇరాన్ నుండి ఇజ్రాయెల్ మధ్య డిస్టెన్స్ 2300 కిలోమీటర్లు ఉంది కాబట్టి ఈ డ్రోన్స్ ఈజీగా ఇజ్రాయెల్ వరకు వెళ్తాయి. ఒకవేళ ఇరాన్ లెబనాన్ నుండి డ్రోన్స్ను ఫైర్ చేసి ఉంటే ఇజ్రాయెల్కు ఈ డ్రోన్స్ను ఆపడం కష్టమైపోయేది. ఇరాన్ను అస్సలు తక్కువ అంచనా వేయలేం. ఒకవేళ ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం చేసి ఓడిపోయినా ఆర్థికంగా ఇరాన్ ఇజ్రాయెల్ను తినేస్తుందండి. సో ఇరాన్ సైడ్లో మైనస్ పాయింట్స్ ఉన్నాయా అంటే ఎస్, డెఫినెట్గా ఉన్నాయి. ఇరాన్ ఎక్కువ కాలం యుద్ధాన్ని కొనసాగించలేదు. ఇరాన్లో ఆల్రెడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇరాన్లో థియోక్రసీ ఉందండి. థియోక్రసీ అంటే ఇరాన్ను మత పెద్దలు పాలిస్తున్నారు. మత పెద్దలు అంటే ముల్లా మౌలాలీలు పాలిస్తున్నారు. ఈ ఖమేనీ గారు ఎవరు? ఈయన ఒక మత పెద్ద. సింపుల్గా చెప్పాలి అంటే ఇతను ఒక డిక్టేటర్. ఖమేనీ ఏమంటే అదే అక్కడ. ఇరాన్ మత గురువుల పాలన కారణంగా అక్కడ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. దాదాపు 1979 నుండి ఇరాన్ను మత పెద్దలే పాలిస్తున్నారు. మొన్న కూడా ఇరాన్ మహిళలు బుర్కాలు వేసుకోము అని జుట్లు కత్తిరించుకొని ప్రొటెస్ట్ చేశారు. దాని గురించిన వీడియోస్, ఫొటోస్ ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. ఇక్కడ ఆ ఫొటోస్ వేయలేను, ఎందుకంటే యూట్యూబ్ మళ్ళీ రిస్ట్రిక్షన్స్ పెడుతుందండి. అందుకనే కొన్ని వేయలేము. కావాలంటే గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి, మీకే కనిపిస్తుంది. ఇరాన్తో క్రూడ్ ఆయిల్ను యూరోప్ దేశాలు, ఇండియా కూడా కొనదు. ఎందుకంటే ఇరాన్ పైన ఆల్రెడీ ఆర్థిక నిబంధనలు ఉన్నాయి. ఇరాన్లో ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒకవేళ ఇరాన్లో యుద్ధం వస్తే ఏమవుతుంది? ధరలు తారా స్థాయికి చేరుకుంటాయి. ధరలు పెరిగితే ఏమవుతుంది? ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తారు, ప్రొటెస్టులు చేస్తారు. సిఏఏ మొసాద్ గురించి మనందరికీ బాగా తెలుసు. సిఏఏ మొసాద్ ఏం చేస్తారు? ప్రజల్లోనే రెబల్స్ను క్రియేట్ చేస్తారు, డబ్బులు ఇస్తారు, ఫండ్ చేస్తారు, ప్రొటెస్ట్ను ఇంకా ఎఫెక్టివ్గా చేయిస్తారు. ఇరాన్లో అరబ్ స్ప్రింగ్ మళ్ళీ వస్తుంది. అక్కడి పెద్దలు, మత పెద్దలు, ముల్లాలు, మౌలావీలు ఇరాన్ వదిలి పారిపోయే పరిస్థితి వస్తుంది. లిబియాలో గడాఫీకి ఏం జరిగింది, ఇరాక్లో సద్దాం హుసేన్కి ఏం జరిగిందో సేమ్ అలాగే ఖుమేనీకి కూడా జరుగుతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఇరాన్లో సివిల్ వార్ అతి త్వరలో వస్తుంది. సో ఇరాన్ కూడా చాలా తెలివైనది. ఇరాన్ డైరెక్ట్గా యుద్ధంలో దిగదు. డెఫినెట్గా ప్రాక్సీస్ అయిన హెజ్బుల్లా, హౌతీ అండ్ హమాస్ ద్వారానే యుద్ధం చేస్తుంది. ఒకవేళ ఇరాన్ డైరెక్ట్గా యుద్ధంలో దిగిందా, డెఫినెట్గా ఇరాన్లో పొలిటికల్ క్రైసిస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్లో కూడా పొలిటికల్ అన్స్టెబిలిటీ ఉందండి. బెంజమిన్ నేతన్యాహుకు వ్యతిరేకంగా ఆల్రెడీ ఇజ్రాయలీ ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. నేతన్యాహు మాకొద్దు, ఈయన్ను దింపండి, ఇజ్రాయెల్లో తిరిగి ఎలక్షన్స్ను తెప్పియండి అని అక్కడ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. సో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల ఇరాన్లో ఒక్కటే పొలిటికల్ అన్స్టెబిలిటీ రాదు, ఇజ్రాయెల్లో కూడా వస్తుంది. ఇజ్రాయెల్ దానికి కూడా రెడీగా ఉండాలి. సో ఇరాన్ ఫోర్ ఫ్రంట్ వార్ చేస్తే ఇజ్రాయెల్ ఎలా ఎదుర్కొంటుంది అంటే ఫస్ట్ ఇరాన్ ద్వారా వచ్చే డ్రోన్స్ను ఈజీగా ఐరన్ డోమ్ ఎదుర్కొంటుంది అండ్ Arrow 1, Arrow 2లు కూడా ఎదుర్కొంటాయి. బట్ దీనికి 100% సక్సెస్ రేట్ ఉండదు. కాబట్టి డెఫినెట్గా కొన్ని మిజైల్స్ లేదా కొన్ని డ్రోన్స్ ఇజ్రాయెల్ లోపల హిట్ అవుతాయి. ఇజ్రాయెల్ కష్టాల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా యుఎస్ రంగంలో దిగుతుంది. ఎందుకంటే సౌదీలో, సిరియాలో, జోర్డాన్లో, ఖతర్లో, కువైట్లో యుఎస్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. దాదాపు 40,000 మంది యాక్టివ్ యుఎస్ ట్రూప్స్ అంటే యుఎస్ సైనికులు మిడిల్ ఈస్ట్లో ఉన్నారు. ఆల్రెడీ ప్రెసెంట్ డేలో ఇప్పుడు ఉన్నారు. యుఎస్ డెఫినెట్గా ఇజ్రాయెల్కు కవర్ ఇస్తుంది. లెబనాన్ నుండి మిజైల్ ఫైర్ అయితే యుఎస్ లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా మిలిటరీ బేసెస్ పైన టార్గెట్ చేసి దాడులు చేస్తుంది. యెమెన్లో ఉన్న హోతీ టార్గెట్స్ పైన దాడి చేసే బాధ్యత యుఎస్ అండ్ నాటో ఫోర్సెస్ది. హమాస్ను ఎలాగో అన్ని వైపుల నుండి ఇజ్రాయెల్ ఆర్మీ చుట్టుముట్టింది కాబట్టి హమాస్ను అదుపులో ఉంచుతారు. మిడిల్ ఈస్ట్లో అమెరికన్ బేసెస్, అమెరికన్ ట్రూప్స్ చప్పట్లు కొట్టడానికి లేరండి. వీళ్ళ పనే ఇజ్రాయెల్ను కాపాడడం. ఒకవేళ ఇజ్రాయెల్ ఓడిపోయిందా, నెక్స్ట్ డే అమెరికా సూపర్ పవర్ చైర్ నుండి దిగిపోవాలి. ఎందుకంటే దీనికి ఆన్సర్ చాలా సింపుల్. అమెరికా సూపర్ పవర్ అవ్వడానికి ముఖ్యమైన కారణం ఏంటి? ఆయిల్ను ప్రపంచవ్యాప్తంగా డాలర్స్లో అమ్మడం, డాలర్స్లో కొనడం. డాలర్స్తో వ్యాపారం చేస్తున్నప్పుడు డెఫినెట్గా డాలర్ యొక్క వాల్యూ హైలో ఉంటుంది. డాలర్స్లో మిడిల్ ఈస్ట్ దేశాలు వ్యాపారం చేయడానికి కారణం అమెరికా సైనికులు సౌదీని, జోర్డాన్ని, కువైట్ని, ఖతార్ని కాపాడుతున్నారు. అంటే కాపలాగా ఉన్నారు అన్నమాట. అమెరికా ఎందుకు కాపలాగా ఉంది? అమెరికా ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకు ఏమంటుందో తెలుసా? మీరు నిర్భయంగా డాలర్స్లో వ్యాపారం చేయండి. మీ ఆయిల్ బావులను, మీ ఆయిల్ ఫీల్డ్స్ను రక్షించే బాధ్యత మాది. ఎవరైనా ఉగ్రవాదులు మీ ఆయిల్ బావులపైన, మీ ఆయిల్ కంపెనీస్ పైన దాడి చేస్తే మేముంటాం, మా సైనికులు ఉంటారు, మేము మీకు ప్రొటెక్షన్ను ఇస్తాము అని అమెరికా మిడిల్ ఈస్ట్ దేశాలకు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు భరోసా ఇచ్చింది. ఒకవేళ ఇజ్రాయెల్ ఓడిపోయింది అంటే ఇరాన్ పవర్ఫుల్ అవుతుంది. గల్ఫ్ దేశాలు ఇరాన్ దగ్గరకు వెళ్తారు. వీళ్లకు యుఎస్తో పనేంటి? ఇజ్రాయెల్నే కాపాడలేకపోయిన యుఎస్
గల్ఫ్ దేశాలను ఎలా కాపాడుతుంది అనే ఒక డౌట్ అందరికీ వస్తుంది. మిడిల్ ఈస్ట్లో యూఎస్ తన హెజ్మోనీని కోల్పోతుంది. ఇజ్రాయెల్ యూఎస్ కంటే ఇరాన్ పవర్ఫుల్ అయినప్పుడు యూఎస్ ట్రూప్తో కువైట్కు పనేంటి? ఉదాహరణకు చెప్తున్నా, కువైట్తో యూఎస్ ట్రూప్స్తో పనేంటి? కువైట్కి ఏదైనా కష్టం వస్తే కువైట్ ఇరాన్ దగ్గరకు వెళ్తుంది. గేమ్ అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఈ దేశాలన్నీ ఆయిల్ను డాలర్స్తో కాకుండా ఇరానియన్ రియాల్తో అమ్ముతారు. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ సూపర్ పవర్ అవుతుంది. సో ఇరాన్ గెలిస్తే ఇజ్రాయెల్తో పాటు యూఎస్ కూడా ఓడిపోతుంది. కాబట్టే యూఎస్ అండ్ యూఎస్ తోకలైన నాటో దేశాలన్నీ డెఫినెట్గా ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తాయి. అండ్ అమెరికాలో 25% యూదులు ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మిడిల్ ఈస్ట్లో వర్చస్వం కోసం జరుగుతున్న యుద్ధం అండి ఇది. యూదులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఈ మతాలు, రిలీజియన్స్ ఇవన్నీ తర్వాత వస్తాయి. గేమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం రష్యా యుక్రెయిన్ యుద్ధం లాగా కొన్ని ఏళ్ళు జరుగుతుంది. కొన్ని నెలల్లో ముగిసే యుద్ధం కాదు. ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటారు, ప్రాక్సీ యుద్ధాలు చేసుకుంటారే తప్ప ఇరాన్ ఇజ్రాయెల్ డైరెక్ట్గా యుద్ధాలు చేసుకోరు. ఎందుకంటే రెండు దేశాల్లో పొలిటికల్ క్రైసిస్ ఉంది. సైనికులు, ఆయుధాలు, జియో పాలిటిక్స్ ఇవన్నీ మేనేజ్ చేయొచ్చు, కానీ ఇంటర్నల్ పాలిటిక్స్ను మేనేజ్ చేయడం చాలా కష్టం. ఒకవేళ ఈ రెండు దేశాలు యుద్ధంలో దిగితే ఖిమైనీ కుర్చీ వదిలి పారిపోవాలి, బెంజమిన్ నేతన్యాహు కుర్చీ దిగిపోవాలి, ఇజ్రాయెల్లో ఎలక్షన్స్ జరుగుతాయి, కొత్త ప్రైమ్ మినిస్టర్ వస్తాడు. సో భారత్ యొక్క స్టాండ్ ఏంటి అంటే, మనకు ఇజ్రాయెల్ మిత్రదేశమే, ఇరాన్ కూడా మిత్రదేశమే. భారత్ డెఫినెట్గా న్యూట్రల్గా స్టాండ్ తీసుకుంటుంది. యుద్ధాన్ని ఆపడానికే ట్రై చేస్తుంది, ఆల్మోస్ట్ ట్రై చేస్తుంది. మనం ఇజ్రాయెల్ దగ్గర వెపన్స్ను, అగ్రికల్చర్ టెక్నాలజీను, ఇంటెలిజెన్స్ను, మొసాద్తో ఇంటెలిజెన్స్ను షేర్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ అండ్ ఇండియా ఒక ప్రాబ్లం ఒకటే, టెర్రరిజం విషయంలో ఇద్దరు బాధితులమే. కాబట్టి ఇజ్రాయెల్కు అండగా భారత్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇరాన్ కూడా భారత్కు మంచి మిత్రదేశమే. మొన్నటి వరకు మనం ఇరాన్ దగ్గర క్రూడ్ ఆయిల్ను కొని బదులుగా డబ్బులు ఇవ్వకుండా, అంటే డాలర్స్ ఇవ్వకుండా వీట్ను, రైస్ను ఇచ్చేవాళ్ళం. సో ఈ రకంగా ఇరాన్ భారత్కు మంచి స్నేహ దేశం. సో మళ్ళీ ఇరాన్ పైన శాంక్షన్స్ వచ్చిన తర్వాత మనం ఇరాన్ నుండి క్రూడ్ ఆయిల్ను కొనడం ఆపేసాము. భారత్ న్యూట్రల్గా ఉంటుంది, భారత్ ఎవరికి సపోర్ట్ చేయదు. అట్ ద సేమ్ టైం ఈ రెండు దేశాలు డైరెక్ట్గా 1-on-1 యుద్ధం చేసుకోవు, ప్రాక్సీ యుద్ధాలే చేసుకుంటారు. ఇజ్రాయెల్ ఐసిస్ని యాక్టివేట్ చేస్తే ఇరాన్ ట్రిపుల్-హెచ్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ విధంగా ఈ యుద్ధం కొన్ని ఏళ్ళు జరుగుతుంది, ఇప్పుడప్పుడే అయిపోదు. సో మీ ఒపీనియన్లో, మీ అనాలిసిస్లో ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.